హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. అది ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది లంచ్లోకి సైడ్ డిష్లోకి, చపాతీలోకి, అలాగే రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేయచ్చు. 10 నిమిషాల్లోకి లంచ్లోకి ఇలా చేసుకుని తింటే వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుంటుందో అంటే అంత బాగుంటుంది. కారంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ అనేది పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు నచ్చితే అలాగే వాళ్ళని కూడా లైక్ చేసి కామెంట్ పెట్టండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోయి మంచి రుచిగల వంకాయ కొబ్బరి కారం ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక 1/2 కేజీ వరకు వంకాయలు తీసుకున్నానండి. మనకు తెల్ల వంకాయలు సరే, నల్ల వంకాయలు అయినా ఏదైనా కూడా వాడుకోవచ్చు. అంటే పుచ్చులు, పురుగులు ఇలాంటివి ఏం లేకుండా మంచి వంకాయలు తీసుకోండి. చేసేటప్పుడు అయితే రుచిగా ఉంటుంది మనకు. అలాగే నేను ఇక్కడ ఒక బౌల్లో అయితే సాల్ట్ వాటర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే వంకాయలు అందులోకి వేసినప్పుడు సాల్ట్ వాటర్కి వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇలా మనకు మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు, ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ సైజు ముక్కలు అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ ముక్కలన్నీ వాటర్లో బాగా మునిగేంతవరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక, ఆయిల్ అయితే కొంచెం బాగా వేడెక్కాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకుంటే అప్పుడు ఆవాలు, జీలకర్ర అనేది చిటపటలు ఆడుతూ మంచి టేస్ట్ వస్తాయి తినేటప్పుడు కూడా. అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకునేసి ఇవి కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే కొంచెం మగ్గాలి. ఆనియన్ అనేది కొంచెం రెడ్ కలర్ వస్తే సరిపోతుందండి. అంతవరకు వేయించేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం మంచి కలర్ వచ్చినాక ఇప్పుడు మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, నేను ఇక్కడైతే 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. రైస్లోకి ఫాస్ట్గా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే పసుపు కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ 2 వేయడం వల్ల వంకాయ అనేది తొందరగా బాగా మగ్గుతుందండి. అందుకని రుచికి సరిపడా సాల్ట్ అనేది నేను ఇందులోనే వేసుకుంటాను. సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇందులోకి వేసే పొడిలో కూడా మనము సాల్ట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ అనేది కాకుండా చూసుకోండి. ఇక్కడ ఉప్పు, పసుపు అనేది వేసాక ఒకసారి అలా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా అది ఉడికేంత వరకు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జారులో ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి వాడుతున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారం వాడుకుంటున్నాను. అలాగే పొట్టు తీయకుండా వేసిన వెల్లుల్లి అండి. ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి అయితే బాగుంది, పొట్టుతో ఉంటేనే వెల్లుల్లి బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ తీసుకొనేసి ఇవన్నీ కూడా మెత్తగా పొడిలాగా వేసుకోవచ్చు. ఈ పొడితో వేడిగా కొంచెం అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుందండి. ఇలా కూడా ఒకసారి అయితే ఉత్త పొడితో ట్రై చేయండి. అలాగే వంకాయ బాగా మగ్గినాక ఒకసారి అలా మూత తీసేసి కలిపేసి, అలాగే మనకు ఎంత
ఎక్కువ పొడి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా కారం అంతా కూడా వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకో 2-3 నిమిషాలు ఈ పొడి అంతా వంకాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా పైన వేసుకొనేసి కలుపుకోవాలి. ఇప్పుడైతే వేడి వేడిగా ఉన్న టేస్టీ బ్రింజాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము రైస్లోకి అయితే తినేద్దామండి. ఇలా ఎంత కలర్ఫుల్గా ఉండే ఈ ఫ్రైని చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతుంది. మరి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. సింపుల్ రెసిపీ, ఇంట్లో ఎలాంటి కూరలు లేకపోయినా సరే ఇలా సింపుల్గా చేసుకుంటే నోటికి రుచిగా చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలకైతే ఇంకా చెప్పనవసరమే లేదు. వేడివేడిగా ఈ కర్రీతో 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. వేడివేడిగా అన్నంలోకి ఇలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి కొబ్బరి కారం అనేది వేసాం కదా, మంచి రుచి వస్తుందండి. మరైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరు చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.